నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. యూట్యూబ్ అనే మహాసముద్రంలో ఎంతో మంది యూట్యూబర్స్. కొంతమంది మనల్ని నవ్విస్తారు, కొంతమంది మనల్ని ఆలోచింపజేస్తారు, కొంతమంది మనకెన్నో కొత్త విషయాల్ని నేర్పిస్తారు, కొంతమంది మనల్ని ఇన్స్పైర్ చేస్తారు. ఈరోజు మనతో పాటు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యూట్యూబర్స్ అని చెప్పుకోవచ్చు. ఆయన చేతి వంట, అమ్మ చేతి వంట ఎంత కమ్మగా ఉంటుందో ఆయన మాటలు అంత తీయగా ఉంటాయి. అలాగే ఆయన మోటివేట్ చేస్తూ ఉంటారు. ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. మనల్ని అప్పుడప్పుడు నవ్విస్తారు, మరీ అవసరమైతే భయపెడతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని పెడతారు అని చెప్పొచ్చు. ఆయన మరెవరో కాదు, మనందరి ఫేవరెట్ యూట్యూబర్ పళని స్వామి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. సో మొత్తానికి వంటల విషయంలో అయితే తిరుగులేదు. అయితే మీరు చెప్పేటటువంటి విధానంలో కూడా రకరకాల వంటలు, రకరకాల వైదిక పద్ధతిలో ఉన్నవి మాత్రమే చెప్తూ ఉన్నారు కదండి. అయితే అందులో కొన్ని కొన్ని ఇంకా 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 ఎక్కువ రీచ్ ని ఉన్నాయి. అందులో కాకరకాయ కూర అనుకోవచ్చు, గుత్తి వంకాయల కూర అనుకోవచ్చు. మీకు ఇది కాకుండా ఇంకా ఏంటి ఫేవరెట్? గోంగూర కాకుండా పనసపొట్టు కూర ఆవ పెట్టింది ఖచ్చితంగా ఆవపడాలి, ఇంగు పడాలి, ఏది తగ్గకూడదు. ఏది తగ్గినా దాని అందం ఉండదండి. పనసపొట్టు కూర అంటే నాకు బహుప్రియం. అలాగే వంకాయ మెంతికారం పెట్టినటువంటి కూర, దోసకాయ. అసలు పెళ్లిళ్ళలో మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా దోసకాయ పక్కన జత ఏమిటని అడగనే కందిపొడి. కందిపొడి, అవును అవును. ఈ రెండు. అలాగే వంకాయ పులుసు పచ్చడి. అది వంకాయ పచ్చడి అంటే మన పక్కన ఎంత ఇష్టం అండి. అవునండి. కాల్చేసి పచ్చడి చేస్తారు. పచ్చి పచ్చి. అది వంటను ఎలా చేయాలంటేనండి మక్కువతో చేయాలి. అవును. అంటే మక్కువ అనే పదం కొంతమంది పిల్లలకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. ఇష్టం పెట్టుకుని చేయాలి, మనసు పెట్టుకుని చేయాలి. ఒక్కొక్కసారి కొత్తగా అభ్యాసం చేసుకున్నప్పుడు వంట పాడవడం సహజమే. అయినప్పటికీ కూడా అది వచ్చేందుకు వదిలిపెట్టకూడదు. నిజంగా అది కనుక తయారు చేసుకున్నామంటే ఒక ఆదరం వేసుకున్నా 1కి 4 సార్లు కలుపుకుని శుభ్రంగా అన్నం తినేయచ్చు. అంతేనండి, 100%. 10 రకాలు ఉండక్కర్లా, ఒక ఆదరమైనా రుచికరంగా. అందుకే దంతసీరి ఉండాలి. తినేవాడు దంతసీరి ఉండాలి. మా అమ్మ కూడా అదే దంతసీరి ఉంది కనుక గోంగూర పచ్చడి నాకు దక్కింది. దంతసీరి ఉండాలి ఖచ్చితంగా. అంటే ఎవరైతే చేస్తున్నారో తినేవాళ్ళకి ఆ దంతసీరి ఉంటే ఆ రుచితో తింటారు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అలాగే ఈ చేతిలో అమృతం కూడా ఉండాలి ఉండాలి. కొంతమంది అంటారు, ఏమంటే గరిటి రుచులని ఎవరు అడగరు, మీ చేతి రుచి తింటాను. ఎగ్జాక్ట్లీ. మీ గరిటి రుచి తింటానని ఎవరు అనరు. కొంతమంది అంటారు, ఏమిటండి చేతులతో కలుపుతారంట. చేతులతో ఆవకాయ చేతులతో కలిపితే ఎలా కలుపుతాం? పులిహోర చేతితో కలపకపోతే ఎలా కలుపుతాం చెప్పండి. కాబట్టి చేతి రుచే. అందుకే చేతి రుచిని బట్టి వస్తువు కొంతమంది చేతిలో పాడవదు, తెలుసా అండి. అవునండి, అవును. కొంతమందికి మజ్జిగ పులవదు, కొంతమంది ఇడ్లీ పిండి పులవదు, కొంతమంది చేతితో చేతి మహిమే అంతేనండి. అది అలవాటండి. ఆ చేతికి అది అంటుకుపోతుంది అనమాట. అలాగే ఊరగాయలు చెదరవండి. మరి ఏటికడైతే పెట్టుకునే ఊరగాయలు ఒక్కొక్కసారి కొంచెం రకాలు పాడైపోతున్నాయంటే ఆ చేతికి తెలిసిపోతుందండి. దానికి ఇంకా ఉజ్జాయింపుకి వెళ్ళిపోతే కొలత లెక్కర్లేదండి. ఉజ్జాయింపు లెక్కలో వెళ్ళిపోతాయి పాడలే. నావన్నీ ఉజ్జాయింపులే. అవును. కొలతలు చేయమంటే నా వల్ల కష్టం, అది కష్టమే చెబుతానేమో తప్ప నావన్నీ కంటి ఉజ్జాయింపులు, చేతి ఉజ్జాయింపులతో వెళ్ళిపోతున్నాను. మీలాగే అలవాటైందిలేండి మాకు కూడా. ఉజ్జాయింపుగా మెల్లిమెల్లిగా వస్తుంది. ఒకసారి ఎక్కువ అవుతుంది, ఒకసారి తక్కువ అవుతుంది. ఏం పర్వాలేదు, వచ్చేస్తుంది. తర్వాత రుచి ఎలా చూడాలో కూడా చెప్తారు. పక్కకెళ్ళి రుచి చూడండి, అందులో పడిపోతే అసహ్యంగా ఉంటుంది. ఇలాంటివి అంతే కదా ఎవరికైనా. అయితే ఎవరైతే మనం ఇదివరకు రోజుల్లో చూసుకుంటే అతిథి లేకుండా భోజనం చేసేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ రేపు అతిథి వస్తే ఓడి వీడి మొహం అంటే ఇప్పుడు ఎందుకు వచ్చాడు అని తిట్టుకునే పరిస్థితి ఉంది. అందుకే రకరకాల కష్టాలు కూడా ఉన్నాయి. డెఫినెట్ గా లైఫ్ స్టైల్ మారిపోయింది. సో అన్నం వండేటప్పుడు రకరకాల జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. స్టవ్ దగ్గరికి వెళ్తున్నాం అంటే సాక్షాత్తు అక్కడ అగ్ని ఉన్నాడు, అంటే ఈశ్వరుడు ఉన్నాడు అక్కడ. స్నానం చేయకుండా, మొహం కడుక్కోకుండా, నైటీలు వేసేసుకుని వంటలు చేయటం, దాని గౌరవం లేకుండా చేయటం అనేది జరుగుతుంది. దానివల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావాలు ఏంటి? అలాగే అతిథులకి పెట్టేటప్పుడు ఇప్పుడు మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, ఇలా నోటుతో రుచి చూసి చేయి గడుక్కొని వచ్చే మళ్ళీ గరిట పట్టుకోవాలి ఇత్యాది విషయాలు చాలా చెప్పారు మీరు. సో ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఎలా మనం వంట చేసి పెట్టాలి? అసలు నిత్యం కూడా మనం ఇంట్లో ఎలా వంట చేసుకోవాలి సార్, చెప్పండి సార్. చెప్తాను. ఇప్పుడు ఏంటంటే కాలమాన పరిస్థితుల్లో ఉద్యోగాలని, వ్యాపకాలని అవన్నీ ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. కానీ ఏంటంటే మడి సాగకపోయినా పర్వాలేదు, కానీ ఉన్నంతలో కాస్త విధానాన్ని పాటిస్తే చాలు.
తడిపారేసిన బట్ట కట్టుకోవడం. ఆ బట్ట కట్టుకునేదే కాస్త తడిపారేసిన బట్ట మడిగా కట్టుకోవడం, దేవుడికి దీపారాధన చేసుకుని పాత్ర అలంకరణ ఖచ్చితంగా ఉండాలి. అవునా? పాత్ర అన్నపూర్ణాదేవి స్వరూపం కదండి, మనకి జీవనాధారం, మెతుకు బతుకు అవునండి. కదండి. ఆ మెతుకు మనకి వంట పట్టాలంటే పాత్రకి సంస్కారం అనేది ఒకటి ఉంటుంది అనమాట, అలంకరణ సంస్కారం. దాన్ని ఆరాధ్యంగా మనం పెట్టుకుని ఆ పాత్రకు అలంకరణ చేసుకుని మన ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుని దాని మీద వంట వండుకుని ఆ వండే గిన్నెని కొంతమంది ఏమిటంటారంటే, ఏమంటే మహానైవేద్యాలు మా ఇంట్లో ఆనవాయితీ లేదండి అంటుంటారు. దేవుడికి నైవేద్యం పెట్టడం ఆనవాయితీ, పెద్దవాళ్ళకి అన్నం పెట్టడానికి విధాయకం ఏమిటి చెప్పండి? కరెక్ట్. అన్నం తినడానికి ఆనవాయితీ ఉందిగా మనకి కదండి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెట్టి మనం తింటాం. కరెక్ట్. పసిపిల్లలు ఉంటారు, వాళ్ళకి పెట్టి మనం తింటాం. దేవుడు మనకి పెద్ద, మన ఇంటి యజమాని. దేవుడికి నీవు పెట్టడానికి సాగుబడిన నాడు పెట్టు, సాగుబడిన వాళ్ళు దండం పెట్టు. అంతే తప్ప ఇవాళ పెట్టానుగా ప్రతి నెల ప్రతిరోజు దానికోసమే కూర్చుంటాడని మాత్రం అనుకోవడానికి లేదు. ఈ అన్నంగి నీ పొయ్యి పక్కన పెట్టే బదులు అది తీసుకొచ్చి దేవుడి మందిరం దగ్గర పెట్టు. ఇక్కడికి అక్కడికి పెద్ద దూరం ఏముంది? అయితే భావన మారుతుంది, ప్రసాదం అవుతుంది కదండి. ఇది ఇక్కడ అన్నం, అక్కడికి వెళితే అమృతం. అప్పుడు ఆ మెతుకు మీద అరే మనం ఈ మెతుకును వృధా చేయకూడదు అనేటటువంటి ఒక భావన, జిజ్ఞాస కలుగుతుంది, ఖచ్చితంగా. భావన ఖచ్చితంగా కలుగుతుంది. అవునండి. ఈ అటు పెట్టడం, నువ్వేం వండుకున్నావనే తర్వాత విషయం, కానీ వండుకునేదేదో ప్రతిదీ ఆయన దగ్గర పెడితే ఆ గిన్నె పళంగా పెట్టేయచ్చు అంటారా? పెట్టడమే. ఈ స్టీల్ గిన్నెలో వండాము, లేకపోతే సెమిడి గిన్నెలో ఏదైనా వండాము, కానివ్వండి. ఏమండి మనం పాత్రను ఎంచడానికి వెళ్ళేది, ఎవరి ఇంట్లో ఏది సామర్థ్యం ఉందో దాన్ని పెట్టుకుంటాం. అంతేనండి, అంతే. దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టు, ఈ పెట్టేది అక్కడ పెట్టు. నువ్వు ఏ దేవుడినైనా నమ్ము, నువ్వు పెట్టేది అక్కడ పెట్టు. దానివల్ల అవుతుంది, నువ్వు వండుకున్న పదార్థానికి అది అమృతం ఆపాదించబడుతుంది భగవంతుడి యొక్క దృష్టి చేత. దీనికి ఆచారం అక్కర్లే, ఆచరిస్తే ఆచారం, ఆచరించకపోతే అనాచారం. దీనికి దానికి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు. ఇది అక్కడ పెట్టామనుకో భావన పెరుగుతుంది. నువ్వు ఏదైనా చెయ్యి, అది అల్పాహారం చేస్తావు, ఏం చేస్తావు, పాత్రకు అలంకరణ చేయటం. మనం వంట చేసేటటువంటి ఆ అగ్నిహోత్రుడికి కాస్త మట్టి పొయ్యిలు అనుకోండి, కాస్త రంగవల్లి చేసుకుంటాం. లేదనుకోండి గ్యాస్ స్టవ్లు అనుకోండి, ఇంత పసుపు, ఇంత విభూది రాసి బొట్టెట్టుకుని ఉన్న దాంట్లో నిప్పులు గడకక్కర్లేదు, అలానే ఉన్నది మానక్కర్లేదు. ప్రతిరోజు స్టవ్ ని కడుక్కుని కాస్త ముగ్గు పెట్టి, ఎలాగో చాలా మంది చేస్తారు, పసుపు రాసి బొట్టు పెట్టేసుకుని చేసుకుంటాం. ఏదైనా కానీ అది కొంచెం అదే విధంగా చేసుకుంటే దానివల్ల ఏమవుతుందంటే మన వెనకాల వాళ్ళకి మనం సంపాదించే సంపాదన వల్ల వచ్చినటువంటి కష్టార్జితాన్ని ఏ విధంగా దాన్ని భాగ్యంగా తీసుకోవాలో అర్థమవుతుంది. వాళ్ళకి అర్థం కావడం కోసమే మనం ఆచరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఖచ్చితంగా అండి. చాలా అంటే వెళ్ళాలి మళ్ళీ మనం పూర్వపు లైఫ్ స్టైల్లోకి వెళ్తే తప్ప ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా సమస్యలు సమస్యలు సమస్యలు, ఇవి తప్ప ఇంకోటి లేదు. ఇది వరకు కూడా ఉండేవి సమస్యలు, కానీ ఇది వరకు ఆదుకోవడానికి మనుషులు ఉండేవారు దగ్గరగా. ఇప్పుడు ఎవరు లేరు, మనుషులు కూడా లేక డిప్రెషన్ అనేది ఎంత పెనుభూతంగా మారిందో మనందరికి తెలుసు. వయసుతో సంబంధం లేకుండా అందరూ డిప్రెషన్ అండి బాధ అనిపిస్తుంది. మరి మనిషి లేకపోతే డిప్రెషనే కదా వస్తుంది. రైట్. ఇక అతిథి విషయంలో కూడానండి, ఇది కూడా ఒకసారి చెప్పేసేయండి. వంట విషయంలో చాలా మంది ఈ వెల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని ఖచ్చితంగా వంటల్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు. మరి అది కూడా పెట్టచ్చా స్వామివారికి? పెట్టచ్చండి. పెట్టచ్చా? పెట్టచ్చండి, పెట్టచ్చు. ఉల్లిపాయ పెట్టచ్చా? పెట్టచ్చండి. ఎందుకంటారమ్మా మీరు గమనించండి, మనం మహాలయ అమావాస్య, పోలాల అమావాస్య అని మనకు ఉన్నాయి. భాద్రపద మాసంలో వస్తుంది మహాలయ అమావాస్య. శ్రావణ మాసంలో వచ్చేటటువంటిది పోలాల అమావాస్య చేస్తూ ఉంటాం. మన ఇళ్లలో కొంతమంది ఆచరించకపోవచ్చేమో, కానీ మా అమ్మగారు, మా మామగారు వీళ్ళందరూ మాకు చెప్పినటువంటి విధానాలు ఆ రోజున ఉల్లిపాయ వేసినటువంటి పదార్థాన్ని నైవేద్యం పెట్టడం అంతవరకు వెళ్ళారు. ఇప్పుడు చూడండి, ఇంట్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ పొంగు చూపినప్పుడు సద్య నైవేద్యం పెడతామని చెప్పి అమ్మగా దండం పెట్టుకుంటాం. సద్య నైవేద్యం అంటే కూడా కొంతమందికి తెలియకపోవచ్చు, సందర్భం చెప్పేస్తాం. మనం ఆ రోజు ఏం చేస్తామంటే మಣ್ಣీళ్ళు పట్టుకుని పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏమీ తినకుండా మడిబట్టలు ఆరేసేసుకుని సాయంత్రం దీపాలు పెట్టిన వేళ దేవుడికి దండం పెట్టుకుని ఎసరు పడేస్తారనమాట. వాళ్ళు మొక్కుకున్న ఎసరు, కొంతమంది తవుడు, కొంతమంది సోలడు, కొంతమంది సేరు, అంటే పావు కేజీ, అర కేజీ, 1 కేజీ బియ్యాన్ని బట్టి పాత్రకు అలంకరణ చేసి అన్నం వండేసేసి చల్లారిపోయిన తర్వాత దాని మీద ఏం చేస్తారంటే పెరుగు చుక్క వేస్తారు. పాలు పెరుగు వేసేసి తోడు పెట్టేసేసి అందులో అంత ఉల్లిపాయ వేసేసి వాసి కట్టేసేస్తారు. తెల్లారుడు చల్లారిపోతుంది కదండి, అది చల నైవేద్యం అనమాట. అంటే ఒంటి మీద వచ్చినటువంటి అమ్మవారు వేడి దిగి ఉల్లిపాయ యొక్క చలవ చేత, ఆ పెరుగు యొక్క చలవ చేత వీళ్ళకి ఒంటి మీద చలవ ఉంటుందని చెప్పి చెప్తారనమాట. అలా 3 దఫాలుగా నీళ్లు పోయాలి. కొంతమందికి పొంగు చూపినప్పుడు ఈ విధంగా చేయడం చేత కాదు, అందుకని 3 వారాలు 3 సార్లుగా లక్షవారం, ఆదివారం, లక్షవారం అలా చేసి పెడుతుంటారు. అందుకని ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అనేది అది పక్కన పెట్టు, అది హింస అయితే కాదు,
100% కాదు. కాకపోతే రజోగుణం ఉంటుందనేది కదా భావన. ఏమండి ఒక్క రోజు తినేసినంత మాత్రం ఉమ్, పెరిగిపోదు, ఉమ్. మొత్తం మానేసినంత మాత్రం తరిగిపోదు. ఆహా, స్వామికి నైవేద్యం పెట్టే విషయంలో ఏముంటదండి, ఏముండదా? వాళ్ళు ఏరు వండుకుంటారో అది వాళ్ళకి. ఇప్పుడు అంత దాకా మీకు ఒక విషయం చెప్పనా? ఉమ్. ఇప్పుడు మాకు చిన్నప్పుడు నాకు పూట గడవడం కష్టంగా ఉండేదండి మా ఇంట్లో. నేను పూట కూడా చేసుకున్నాను. ఈ రోజు ఒకళ్ళ ఇంట్లో, ఆ రోజు ఒకళ్ళ ఇంట్లో, ఆ రోజు ఒకళ్ళ ఇంట్లో వారాల అబ్బాయిలాగా. అలాగే చేసుకున్నానమ్మా. కోమట్ల ఇంట్లో మాకు వాళ్ళు మా తమ్మన రామారావు గారు అని చెప్పి, పద్మావతి గారు అని చెప్పి మా నాన్నగారి స్నేహితులు. వాళ్ళకి 11 మంది పిల్లలు. వా. పూట గడవడం కష్టమైతే వాళ్ళ పిల్లలతో పాటు నీ పిల్లాడికి ఇంత అన్నం పెడతానులే సరోజిని, నీ పిల్లాడిని నా ఇంటికి పంపించని చెప్పి వాళ్ళు పంపించేవారు. మా అమ్మ అనేది ఒకే రోజు అందరికీ భారం అవ్వకూడదు, పూటకు ఓ రోజుకు ఒక పూట వస్తాడులే అని మా అమ్మ చెప్పేది అనమాట. ఒకసారి దేవీలాల గారు అని మా ఇంటి దగ్గర మారబడేలు ఉన్నారు, సావిత్రి గారని మహాతల్లి, వాళ్ళ ఇంట్లో పక్క నాకు అన్నం పెట్టారు. ఇలా నాకు ఎంతో మంది అన్నం పెట్టారు. ఒక్కసారి మా ఇంట్లో నేను ఆదివారాలు అప్పుడు ఎప్పుడైనా తినాల్సి వచ్చినప్పుడు కూరలు ఉండేవి కాదండి. ఇన్ని ఉల్లిపాయలు వేసి మా అమ్మ, ఇంత జీలకర్ర వేసి, అన్ని ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, చింతపండు నూరేసేసి పెట్టి దీన్నే 4 సార్లు కలుపు తినమనేది. ఆ రోజు ఏమైంది నమ్మడి చెప్పండి? నా కడుపు నింపింది కదా. ఆ రోజు మా ఇంటికి వచ్చిన పడి గంజి కాచి అది నంచుకు తినరా ఉరవా అనేది. దాన్నే కొంచెం కారంగా చేసేదండి, ఎందుకంటే అందరికీ సర్దాలి కదండి. కమ్మగా చేస్తే ఎక్కువ తిని. ఎలా తట్టుకున్నారండి? అంటే అమ్మగారు ఏం నేర్పారు? ఇప్పుడు కష్టం వస్తే చలించిపోతున్నారు. అసలు చిన్న కష్టం కూడా రాకూడదు పిల్లలకి అని తల్లిదండ్రులు ఔట్ ఆఫ్ లవ్, అదంతా ప్రేమే. మా పిల్లల సంతోషం ఉండాలని అనుకోవటం ప్రేమే. కానీ కష్టం నేర్పాలి కదా పిల్లలకి. నేర్పకపోతే రేపొద్దున పెద్దయ్యాక వాళ్ళు విలవిల్లాడిపోతారు కష్టం వస్తే. చాలా చాలా కృతజ్ఞతలండి. నమస్కారం. నమస్తే.